నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు బక్కా జడ్సన్ గారి ఎమ్మెల్సీ ప్రచారంలో మనం పాల్గొనడం జరిగింది. అతను అడిగి తెలుసుకుందాం అతను ప్రచారం ఎలా సాగుతుందని చెప్పేసి. సార్ చెప్పండి, ఈ ప్రచారం ఎలా సాగుతుంది? ఎమ్మెల్సీ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తపడి నవీన్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. చెప్పండి, మీ ప్రచారం ప్లస్ ఎంత జరుగుతున్న వ్యవహారం ఎలా ఉంది? సరే, కాంగ్రెస్ పార్టీ ఏమి చేసుకున్నప్పటికీ, పార్టీకి బహిష్కరించినప్పటికీ ఇవాళ కూడా నన్ను చాలామంది అంటే సామాజిక కార్యకర్తగా సమాజంలో మాతోని అనేకమైన విషయాలు మా కమలంలోకి 34 సంవత్సరాలు తీసుకొచ్చిండ్రు అనే దానికి తీసుకొని రావడం జరిగింది. 2014 కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితునికి ఇస్తానని మోసం చేసినప్పటి నుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర ప్రెస్ ఎకానమీ ముందు ఆయన కారును అడ్డగించడం జరిగింది. మొట్టమొదటి ప్రతిపక్ష వాయిస్ అక్కడికి వెళ్ళి వినిపించడం జరిగింది. మొన్న వరంగల్ సెంట్రల్ జైలు కుంభకోణం ఏదైతే మరి మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టిందో 1150 కోట్లకు, అక్కడి వరకు కూడా మన ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది. ఈరోజు నేను ఎక్కడికి పోయినా కానీ అశ్వరావుపేటకి వెళ్ళి ఈరోజు మన జనగాం వరకు మరి ఈ కొనకెళ్ళి ఆ కొన వరకు నేను దాదాపు ఇప్పటికీ 570 ఆఫీసులు, నేను ఒక్కరోజు 6 ఆఫీసులు తిరిగిన, 570 ఆఫీసులు తిరిగిన. ఇవాళ 2 గ్రౌండ్లతో కలిపి 17 గ్రౌండ్లు తిరిగిన. 15 గ్రౌండ్ల వాకర్స్ని కలిసిన. దాదాపు స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ హాస్టల్స్ కానీ విజిట్ చేయడం, దాదాపు ఒక 80 హాస్టల్స్ ఇవాటి వరకు కాలేజీలు ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడి పోయినా ప్రతి దగ్గర నాకు 2-3 గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. వారు వేరేటోళ్ళకు వేరేళ్ళు కూడా ఎడ్యుకేషన్ చేసే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతు రేపు ఖచ్చితంగా కౌన్సిల్లో ఎట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు 1,51,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం ఏదైతే మేఘా కృష్ణారెడ్డి ఆంధ్ర బడా కాంట్రాక్టర్ ఆ పేరు తీసిందో, ఇయాటి వరకు నా బీజేపీ కానీ, నా కాంగ్రెస్ కానీ, నా కమ్యూనిస్ట్ కానీ, నా ఎంఐఎం కానీ ఏ పార్టీ కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు తీయని కూడా భయపడుతున్నారు. ఈ పేరు నాకు రేపు కౌన్సిల్లో ఎత్తాలని నాకు ఉన్నది తెలంగాణ ప్రజల పక్షాన. అంతేకాకుండా మిషన్ భగీరథ పైసలు 45,000 కోట్ల రూపాయలు మన ఊరి మనబడి పలకలు సప్లై చేసేది కూడా మేఘా కృష్ణారెడ్డి తీసుకుందంటే ఇక చిన్న చిత్కాలు ఏమైపోతాం అంటే ఈ విధంగా తెలంగాణ దాదాపు 3 లక్షల కోట్లు మన ఏదైతే ఆంధ్ర వాళ్ళకు మనం దోచుకుంటుందని చెప్పి మన తెలంగాణ కోసం పోరాడినామో, అదే ఆంధ్ర వాళ్లకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు దోచి ఆయనకు పెట్టినాయి, దోచి ఆయనకు ఇచ్చినాయి. అంటే ఈ విధంగా దీన్ని మొత్తం ఈరోజు ప్రజలలో తీసుకుపోతా ఉన్నాం. మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఉన్నది. మా మేనిఫెస్టో వచ్చే రోజుల్లో విద్యకు వైద్యకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అంతేకాకుండా స్వయం ఉపాధికి ఉన్న ఖాళీలు 2 లక్షల పోస్టుల ఖాళీ 2 లక్షలు కాదు, నేను 2 లక్షలని ఇచ్చిన, అందరు 2 లక్షలు కాదు. 61 సంవత్సరాలకు కేసీఆర్ గారు రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచడం జరిగింది. మరి దాన్ని తిరిగి 58 తీసుకొచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాం. దానివల్ల దాదాపు 4 లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తాయి. ఒక సెక్రటరీలోనే కేవలం 750 పోస్టుల ఖాళీలు ఇవాళ సెక్రటరీలోనే ఉన్నాయి. ఇవాటి వరకు ఏది డిపార్ట్మెంట్ వైజ్గా రేవంత్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ మీటింగ్లు జరపలేదు. దాదాపు ఇవాళకి 128 రోజులు కావస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మేము సరిదిద్దాలి, ఏ డిపార్ట్మెంట్లో ఏది అవినీతి పనులైన అధికారులు ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో మేము సరైన పెట్టాలి అనేది ఇవాటి వరకు రివ్యూ మీటింగ్ జరగలేదు. కాబట్టి ఇవన్నిటి మీద రేపు ప్రభుత్వం పైన బరువు పెట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడేటట్టుగా ఏ తెలంగాణ ఆకాంక్ష కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆకాంక్ష కోసం మనం పాటుపడే విధంగా నా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ ప్రచారంలో ఈరోజు మీకు పాల్గొనడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే బక్కా జడ్సన్ మా వ్యక్తి నిధులు చాలా చూస్తుంది, చాలా సమస్యలపైన మీరు మాట్లాడుతారు అని చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును, అది ఇక్కడ మన వరంగల్ లోకల్ ఉన్నది. సేమ్ నేను ఇదే ఇష్యూ నేను అశ్వరావుపేట కూడా చూసిన, సేమ్ ఇదే పరిస్థితి ములుగులో కూడా చూసిన, నిన్న పడకాల్లో కూడా చూసిన. ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా కానీ మినిమం కనీసం ఒక గ్రౌండ్లో నేను ఎక్కడికి పోయినా అక్కడ 10-15 మంది మన గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. నేను దీన్ని రేపు ఏది పట్టభద్రత ఎన్నికల్లో వచ్చే రోజుల్లో మొదటి ఓటుగా దీన్ని మలచాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి కలుస్తున్నా, 1-to-1 కలిసే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్లో ఇంత మీకు ఫాలోయింగ్ ఉన్నప్పుడు మీ అధిష్టానానికి మరి మీ ఫాలోయింగ్ కానీ మీ యొక్క ఇంపార్టెన్స్ కానీ తెలియట్లేదా? అదే కంటకింపైంది. ఇవాళ వాళ్ళు చేపట్టి ప్రభుత్వం వచ్చి రాలేదని వాళ్ళకు కూడా తెలుసు. అందుకని 6 పథకాలు తీసుకొచ్చారు. మొన్న సోషల్ మీడియా మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారన్నమాట, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి. అంటే మీ భాగస్వామ్యం ఉన్నట్లే కదా, మీరు కూడా సోషల్ మీడియాలో మీరు చాలా ఇది చేసి. ఆయన ఒప్పుకోడు. ఆయన అట్లా అనుకునేటోడు అయితే సస్పెండ్ చేసేవాడే కాదు. ఆయన ఒప్పుకోడు. నా వల్లనే వచ్చిందని పాట కూడా రాపించాడు. నా వల్లనే వచ్చింది, నేను ఒక్కని వల్లనే వచ్చింది,
నేనే పోరాటం చేసి అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆయన అట్లా ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ అట్లా ఎక్కడ పోతే అక్కడ ముచ్చలు చెప్పుడు ఆయనకు సర్వసాధారణము. అట్లేం లేదు. ఆయన ఒకరిని ఓర్వడు. సోషల్ మీడియా అన్న కదా, సోషల్ మీడియాలో ఒకరిద్దరు పర్సెంట్ ఉంటుంది కదా, యూట్యూబ్లో 2-3 పని చేసిన వాళ్ళు ఉంటారు కదా. మెయిన్గా 5 పేర్లు చెప్తే ఏమవుతుంది? ఎవరెవరు కొట్టారు చెప్పడు. అట్లా గుంపుగా చెప్తాడు. మేస్త్రి మాత్రం ఈయన, గుంపు అనేకము, మేస్త్రి మానే ఆ విధంగా ఆయన ఇస్తాడు. పోటీ ఎలా ఉండబోతుంది మీ మధ్యలో బ్రదర్? నాకైతే ఇది నాకు రేవంత్ రెడ్డి మధ్యలో పోటీ, నాకు రేవంత్ రెడ్డి గారి మధ్యలో పోటీ, నాకు దేవుపిడికి మధ్యలో పోటీ, నాకు దోపిడీదారులకు నాకు మధ్యలో పోటీ, ఈ వ్యవస్థను దోసుకున్న వారికి నాకు పోటీ. నాకు వేరే వ్యక్తులతో దీనికి ఎవరికి కూడా సింబల్స్ లేదు. పార్టీ అధికారంలో అక్కడ ఎవరు లేదు. ఎవరైనా సోషల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు పోటీ చేయని కానీ ఎమ్మెల్సీ పెట్టిన కానీ పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు పెట్టిన కానీ పార్టీలతో పెట్టలేదు. కాబట్టి పార్టీలో అభ్యర్థులనే ఉండరని అనుకున్నాం. వాళ్ళు బలపరిస్తే అది వాళ్ళ నైతికత. కానీ రేపు జరిగేది మాత్రం నాకు రేవంత్ రెడ్డి గారి మధ్య. మీరు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకునే అవకాశం ఏమన్నా అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు జరిగినా మీ పార్టీని? బ్రదర్, నేను తప్పు చేస్తే నేను దర్జీ పెట్టుకోవాలి. నేను మెర్సీ పిటిషన్ ఏమని పెట్టలే. నేను మెర్సీ పిటిషన్ పెట్టబోను. నాకు అవసరం కూడా లేదు. నేను ఏదన్నా ఉంటే నేను ఖచ్చితంగా నిక్కచ్చిగా నేను వాళ్ళు పార్టీలో ఎందుకు నన్ను సస్పెండ్ చేసినా వాళ్ళ దగ్గరే కారణం లేదు. నేను ఇవి ఇవి చేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో చెప్పినాం. కానీ మనం చేస్తలేము అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చి 4-5 నెలలే అవుతుంది. అవునబ్బా, 4-5 నెలల కంటిన్యూషన్ 100 రోజులలో మెగా డిఎస్సీ మేనిఫెస్టోలో 100 రోజులలో మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు. మేనిఫెస్టోలో చెప్పినావు. నువ్వు నువ్వు ఏది ఇస్తావో అది చెప్పాలి కదా. ఈరోజు నవీన్ మిట్టల్ను తీయడానికి నువ్వు 120 రోజులు పడుతుందా? నవీన్ మిట్టల్ను తీయడానికి నువ్వు మేడిగడ్డ దాకా బస్ వేసుకొని పోయినా కదా. అక్కడ కట్టిన అది కాక అక్కడ పక్కనే ఉన్న కాళేశ్వరం దగ్గర నువ్వు ఎక్కిపోలే, పక్కనే ఉన్న అన్నారం బ్యారేజ్ కాడికి నువ్వు ఎక్కిపోలే, అక్కడ 15 బాహుబలి మూటను మునిగిపోతే అక్కడికి ఎందుకు పోలే. అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ పెట్టి మెగా కాళేశ్వరం స్కామ్ గురించి చెప్పినా కదా. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు ఓట్ల పేరు ఎందుకు రాలేదు? దానికి 120 రోజులు అది కాక అక్కడ పక్కనే ఉన్న కాళేశ్వరం దగ్గర నువ్వు ఎక్కిపోలే, పక్కనే ఉన్న అన్నారం బ్యారేజ్ కాడికి నువ్వు ఎక్కిపోలే, అక్కడ 15 బాహుబలి మూటను మునిగిపోతే అక్కడికి ఎందుకు పోలే. అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ పెట్టి మెగా కాళేశ్వరం స్కామ్ గురించి చెప్పినా కదా. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు ఓట్ల పేరు ఎందుకు రాలేదు? దానికి 120 రోజులు సరిపోవా దానికి? అంటే అంత పెద్దగా ఉంది ఆయన పేరు. ఢిల్లీలో వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలియదప్ప. నేనైతే అన్నీ కూడా వాళ్ళకి తెలియజేసిన. అక్కడ ఒక చికెన్ గార్డ్ ఉంది, ఇవన్నీ విషయాలు బయటికి రాకుండా వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఒక్కరిద్దరు. ఇది నేను రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ దాకా ఉన్నదని అయితే నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో ఓటర్లకి ఇచ్చే సందేశం మీకు ఎందుకు ఓటారు? బక్క జడ్సన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? ఈరోజు ఒక ప్రశ్నించే గొంతుగా కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 30 లక్షల పోస్టులు ఉన్నాయి. 30 లక్షల మంది విద్యార్థి నౌకర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. వాటిని రేపు నేను కౌన్సిల్లో ఇస్తా. తెలంగాణలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఒకటే కాంట్రాక్టర్కి ఇచ్చింది. దాని గురించి నా వాణిని రేపు వినిపిస్తా. ఈరోజు తెలంగాణ అప్పులు 5,71,70,000 కోట్ల రూపాయలు అప్పైనాయి. ఆ అప్పు ఎట్లయినా ఎందుకైనా దాని మీద వైట్ పేపర్ తీయాలని చెప్తా. ఎక్కడైతే అప్పులు చేసినా దేనికోసం ఎవరి చేతులలో పోయినాయో దానిపైన రేపు మనం మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి రేపు నేను ఇస్తా. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నందుకు నువ్వు బొకేట్లు ఇచ్చి పంపినాను. వాని గురించి నేను మాట్లాడతా. ఈరోజు శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి కేసీఆర్ నియమిస్తే ఇలాంటి వరకు ఎందుకు కొనసాగిస్తున్నాం అని దాని గురించి నేను మాట్లాడతా. 5,400 కోట్ల రూపాయల పైన అందులో ఆడిటింగ్ జరగాలని నేను మాట్లాడతాను. పేదరిక నిర్మూలనకు వచ్చిన డబ్బులు పేదోళ్ళకి ఎంతవరకు అందించిందని చెప్పి నేను రేపు మాట్లాడతా. కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు చేసిండ్రు, ఎంతమంది విద్యార్థులు చేయలేదని దాని గురించి రేపు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి అంశం పైన ఖచ్చితంగా రేపు నేను గొప్ప అద్భుతాలు చేస్తానని నేను అంటలేను. కానీ ప్రజల వాణినే వినిపిస్తా. ప్రజలకు ఎక్కడైతే ధరణి కుంభకోణం జరిగిందో నవీన్ మిట్టల్ అంటే ఎందుకు తీస్తలేమని చెప్పి నేను పడతాను. జయేష్ రంజన్ అంటోడు కంప్యూటర్ కొత్త సెక్రటరీ కడితే ఆయన కంప్యూటర్ల కుంభకోణం చేసిండు. మళ్ళీ అనేకమైన పేదల భూములు గుంజుకొని బడా కాంట్రాక్టర్గా బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పారు. ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టిండ్రు, అలా ఎంతమందికి నౌకర్లు ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఇటువంటి అనేకమైన అంశాలు రేపు నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా. ఖచ్చితంగా వాళ్ళ వాణిని నేను వినిపిస్తా. దానికోసం నాకు ఓటేయాలని నేను ప్రజలను కోరుకుంటాను. థ్యాంక్ యూ.